కూలర్ మినీ కూలర్ ఎలా తయారు చేయాలో చూసాము. ఇప్పుడు మన ఇంట్లోనే తయారు చేసుకునే చిన్న కూలరు. మన ఇంట్లో కాఫీ పౌడర్ అవి డబ్బాలు వస్తాయి కదా, ఆ డబ్బాలతో తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్యాను. ఇలాంటి చిన్న ఫ్యాన్ తీసుకుంటే అయిపోయా. ఇది మన కంప్యూటర్ సిపియూలోకి వస్తుంది. ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట, అడాప్టరు. మన ఇంట్లో ఉండే ఛార్జరు. ఇవి 3 కావాలా. ఇప్పుడు ఈ డబ్బాని ఈ ఫ్యాన్ మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం లోపల ఫ్యాన్కి మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్యాన్ సైజు మార్కింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మొత్తం రౌండ్గా 4 పక్కల డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 4 పక్కల అనమాట. ఇలా మొత్తం రౌండ్గా కట్ చేసుకొని బాక్స్ టైప్లో కట్ చేసుకొని, ఈ బాక్స్ ఉంది కదా, ఫ్యాన్ సైజ్ ఎంత అంత, దానికన్నా కొద్దిగా లోపలికే కట్ చేసుకొని ఇది చేయాలి. ఇది వచ్చేసి ఫ్యాన్కి కూల్ బయట నుంచి గాలి రావడానికి అనమాట. హోల్స్ బ్యాక్ సైడ్ అంతా సైడ్లకి హోల్స్ పెట్టుకోవాలి, గీతల మాదిరి. మన కూలర్కి ఎట్లా హోల్స్ వస్తాయో అవి అట్లా అనమాట. గాలి రావడానికి, లోపల నుంచి గాలి రావడానికి ఇక్కడ సైడ్లకి, డబ్బా బ్యాక్ సైడ్, ఫ్యాన్ ఫిట్ చేసే బ్యాక్ సైడు, అట్లా 3 పక్కల ఇలా ఇక్కడ చూపిస్తాను. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలా. ఇక్కడ ఇట్లా అనమాట. ఇట్లా సైడ్లకి వెనక అంతా హోల్స్ పెట్టుకుంటే గాలి అనేది వస్తుందన్నమాట మనకి. లేదంటే హోల్స్ పెట్టుకోకుంటే గాలి అనేది రాదు. బయటి గాలి పీల్చుకొని ఇలా చల్లగా వస్తుంది. ఇప్పుడు 3 పక్కల ఇట్లా అనమాట. 3 పక్కల హోల్స్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఫ్యాన్ని ఇప్పుడు ఈ డబ్బాలో ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ స్క్రూ, 4 పక్కల 4 స్క్రూలు వేసేసి ఫిట్ చేసుకోవాలి. హోల్స్ వేసుకొని ఇప్పుడు ఈ డబ్బాకి ఫ్యాన్కి హోల్స్ వేసుకొని స్క్రూలు ఫిట్ చేస్తున్నా. నేను 2 స్క్రూలే ఫిట్ చేస్తున్నా, 4 అవసరం లేదని 2 ఫిట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఆపోజిట్ స్క్రూ ఫిట్ చేస్తున్నాను. ఇలా టెంకాయ పీస్ అనమాట. ఎందుకంటే మన సైడ్ కూలర్లకి పీస్ అనేది మన గడ్డి వస్తాయి కదా పెద్ద కూలర్లకి, ఆ గడ్డి లేకుండా ఇట్లా గడ్డి పీస్ అనమాట. సైడ్ హోల్స్ పెట్టినా కదా, ఆ హోల్స్ అన్నీ పెట్టి సైడ్కి అన్నీ ఇది చేయాలి. సైడ్లకి హోల్స్ అనేది పెట్టాలన్నమాట. గడ్డి పెడుతున్నా. గడ్డి పెట్టి ఇది గడ్డి అనేది పీస్ అనేది కింద పడకుండా దారంతో కట్టుకోవాలి. కట్టుకున్నాక నా 3 పక్కల అన్నమాట. 3 పక్కల దారంతో కట్టేసుకుంటే పీసు కిందికి అనేది పడదు. నీళ్ళు పడినాక కిందికి పడదు పీసు, ఆ టెంకాయ పీసు. మొత్తం పీసుగా మొత్తం ఒలుచుకొని ఇలా గడ్డి మాదిరి చేసుకొని ఇక్కడ చూడండి, ఇలా లోపల ఇట్లా డబ్బాలో పెడుతున్నాను, అట్లా డబ్బాలో పెడుతున్నాను. దారంతో కట్టేస్తున్నాను. ఇప్పుడు జారకుండా వాటర్ గీటర్ పడినా ఇది పీస్ అనేది కిందికి జారకుండా పోతుంది. ఇలా కట్టేసుకున్నాను. 3 పక్కల కట్టేసేసిన. 3 పక్కల పీస్ పెట్టినాను అనమాట.
ఇది పిల్లలు చేసుకోవడానికి బాగుంటుంది. పిల్లలు బాగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసి పిల్లలు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి ఇలా ఇప్పుడు మొత్తం ఫ్యాన్ అంతా ఫిట్ చేసినాను. లోపల పీస్ కూడా టెంకాయ పీస్ కూడా సెట్ చేసేసినాను. ఇప్పుడు దీనికి వచ్చేసి పైన ఒక మూత ఉంది కదా, ఆ మూత క్లోజ్ చేస్తున్నాను అనమాట. మూత పెడుతున్నాను. ఈ మూతకు వచ్చేసి ఇలా టైట్ చేసుకున్నాక పైన ఇంకొక మూత, రెండు ఒకటే సైజులో ఉన్న మూతలు తీసుకోవాలి. చూసుకున్నాక టైట్ చేసినాక ఈ మూతకి ఆ మూతకి టేపు లేదంటే ఏదైనా గమ్తో అతికిచ్చేసేలా, వాటర్ లీక్ కాకుండా. టేప్ వేసే వాటర్ అనేది లీక్ కాదు. ఇప్పుడు టేప్ వేస్తున్నాను అనమాట. దీనికి రౌండ్గా వాటర్ అనేది లీక్ కాకుండా టేప్ వేస్తున్నాను. ఇలా టేప్ వేసుకుంటున్నాను. మొత్తం రౌండ్గా ఎక్కడ వాటర్ అనేది లీకేజ్ రాకుండా టేప్ వేసిన, పైనుంచి లీక్ రాకుండా. ఇలా టేప్ వేసుకున్నాక దీన్ని అయిపోయింది. ఇంకా టేప్ వేసేసినాను. టేప్ వేసినాను కదా. ఇప్పుడు దీనిపైన ఇంకొక హోల్స్ వేయాలి. ఒక 3 హోల్స్ వేసుకోవాలి. ఈ మూత పైన హోల్స్ వేయాలన్నమాట. చూపిస్తా చూడండి. ఇలా ఇక్కడ ఉంది కదా, పైన మూతకి కింది మూతకి రెండింటికి హోల్స్ పడేటట్టు ఒక స్కీలనో టెస్టరో ఏదో ఒక దాంతో ఇట్లా హోల్స్ వేయాలన్నమాట చిన్నగా. ఇక్కడ ఒకటి సైడ్కి, బ్యాక్ సైడు, మళ్ళీ ఈ సైడు హోల్స్ వేయాలి. హోల్స్ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక డబ్బా అనేది మనం ఫిట్ చేసుకోవాలి. హోల్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ డబ్బాలో నీళ్ళు పోసుకుంటున్నాం కదా. ఈ డబ్బాలో నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉన్న డబ్బాని ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. కింద ఒక డబ్బా, పైన ఒక డబ్బా. ఈ డబ్బాలో ఇప్పుడు నీళ్ళు పోసి పెట్టినాను నేను. దీన్ని ఇలా టైట్ చేసుకోవాలి. బాగా ఫుల్ టైట్ చేసుకున్నాక ఈ డబ్బాని ఏం చేయాలంటే ఇట్లా టైట్ చేసుకున్నాక అట్లా రివర్స్లో తిప్పాలన్నమాట. ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా, ఒకసారి టేప్ తీసుకొని ఆన్ చేసి చూసాం. దీనిలో ప్లస్ మైనస్ ఉంటాయి అన్నమాట. అవి రెండు ప్లస్ మైనస్ చూసుకొని వైర్లు అనేది టచ్ చేయాలి. టచ్ చేసినాక ఇప్పుడు మనం ఈ ఫ్యాన్ని ఆన్ చేసి చూసాం. ఆన్ చేసేసిన ప్లస్ మైనస్ సెట్ చేసినాను అనమాట. సో ఇది ఆన్ చేస్తున్నాను నేను ఫ్యాన్ ఆన్ అయింది చూడండి. ఇప్పుడు ఆన్ అయిపోయింది ఫ్యాన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ డబ్బాని పైన ఫ్యాన్ వచ్చింది, కింద నీళ్ళు ఉన్నాయి కదా, దీన్ని రివర్స్ తిప్పేసేయాలన్నమాట. నిదానంగా ఫ్యాన్ మీద నీళ్ళు పడకుండా ఇలా నిదానంగా తిప్పుకుంటే ఇప్పుడు ఆ పైన ఉన్న నీళ్ళన్నీ ఆ హోల్లో నుంచి చిన్నగా డ్రాప్